మార్నింగ్ దిగేసి ఇంకా పువ్వులు, దేవుడి కోసం పువ్వులు, కరివేపాకు చెట్లు, బీరకాయలు ఉంటే పచ్చడి కోసం తీసాను. లేదు పప్పు గోంగూర చేస్తానని తీసాను. మార్నింగ్ తాగడం కోసం అనేసి నీళ్ళు పట్టుకున్నాను. కందిపప్పు మా పొలంలో పండింది, అది ఇంకా నానపెట్టుకున్నాను. నానపెట్టుకుంటే వేగం ఉడుకుతుంది. ఇవి తాగడం కోసం నీళ్ళు. వంటకి ఒక పక్క మా బాబు నీళ్ళు అయిపోయి, ఇంకో పక్క అన్నం మెసరు అయిపోయింది. డ్రమ్లో బియ్యం అయిపోయి అనేసి ఇంకా ఆపేసాను అవి అన్నం మెసరు. ఇంక యువతలు కూడా నీళ్ళు పెట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్నానంకి మిగతా వాడుకలకి. ఇక్కడైతే అన్నం అయిపోయింది, వాడ్చుకున్నాను. గింజన్నం తీసాను మా బాబు తాగడం కోసం. వేడి నీళ్ళు, పప్పు ఉడికిపోయింది, గోంగూర ఇస్తా. ఇంకా పప్పులోని గోంగూర వేసాను. పప్పులోనే ముందు టమాటీ, మిరపకాయ, ఉప్పు, పసుపు వేసాము. కారం వేయము, మిరపకాయలు వేస్తాం కాబట్టి. ఇంకా పప్పు కవ్వం కొట్టుకుని దానిపై నీళ్లు పెట్టాను, చల్లటి నీళ్ళు. ఆవిరికి ఆ నీళ్ళు వేడెక్కుతాయి. మళ్ళీ పప్పు చికెన్ అయిపోతే ఆ నీళ్ళే వేస్తాం, వేడి నీళ్ళు. ఇంకా ఇక్కడ శనగగుడ్లుని బీరకాయ గుడ్లను తీసాను కదా, బీరకాయ పచ్చడి చేశాను. పప్పు అయిపోయింది, పప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని ఇంకా తాలింపు పెట్టుకోవడమని. పప్పు తాలింపు కూడా అయిపోయింది. ఇక్కడ పాలు పెట్టాను, పొంగకుండా గరిటె పెట్టాను చెక్కది. పచ్చడి కూడా అయిపోయింది, తాలింపు పెట్టేసి. నువ్వైతే నైట్ చేపలు. ఓకే అండి, బాయ్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.